అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి జూలై 26 అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి యొక్క గ్రహస్థితుల ప్రకారం వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మొత్తం అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని కూడా పూర్తిగా అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలు ఉన్నా గవ్వలు వేసి జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, డబ్బు, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక సమస్యలు, అత్తాకోడల సమస్యలు, కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడెను. ప్రత్యేకంగా తీరని సమస్యలకు హోమాలు, పూజలు చేయబడును. దూరంగా ఉన్నవారు ఒకే ఒకసారి మన గురువుగారిని సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8977978518. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గలవారు ఎంతో కష్ట స్వభావం కలవారు, ఎంతో శ్రమజీవులనైతే చెప్పుకోవచ్చు. అలాగే వీరు మేధావులనే కూడా చెప్పుకోవచ్చు, తెలివితేటలు మెండుగా ఉన్న వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గలవారు పూర్వాషాఢ, పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రాలు ఈ యొక్క రాశి గల వారికి పరిధిలోకి అయితే రాబోతున్నాయి, వస్తాయనైతే చెప్పుకోవచ్చు. గ్రహ బలాల ప్రకారం వీరికి గురుబలం పెరుగుతుంది. చంద్రుని ప్రవాహం వల్ల మనశ్శాంతి, కుటుంబ సౌఖ్యం, సూర్యుని అనుకూలతో కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. శని ప్రభావం వల్ల కొన్ని పనులు ఆలస్యమైనప్పటికీ కూడాను చివరికి తప్పకుండా దిగ్విజయంగా పూర్తి చేసి తీరుతారు. ఉదయాన్నే సూర్యనారాయణ స్వామికి అర్ఘ్యం సమర్పించి ఆదిత్య హృదయ పారాయణం చేయడం ఎంతో మేలు. శ్రీ విష్ణుకి అలాగే శ్రీ మహాలక్ష్మికి, శ్రీ మహావిష్ణువుకి అవసరమైన వారికి లేదా పళ్ళు, ఆహారం దానం చేయడం చాలా మంచిది. లక్ష్మీదేవికి అలాగే మహావిష్ణువుకు పూజలు చేసుకోవడం, ఆరాధించడం, అలాగే లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు పఠించడం చాలా మంచిది. మహావిష్ణు సూర్యనారాయణ స్వామి కనుక పరమేశ్వరుని అలాగే ఆరాధించడం కూడా అనుగ్రహంతో మంచి కార్యసిద్ధి కూడా లభిస్తుంది. కుటుంబం యొక్క సౌఖ్యం, ఆర్థిక పురోభివృద్ధి చాలా మెండుగా అయితే ఉండబోతుంది. అదృష్టపు సంఖ్యలు, అదృష్టపు రంగులు కూడా వీరికి చాలా అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి. ఈ యొక్క రాశిగల వారికి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు చాలా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. దైవ నామస్మరణతో ప్రారంభించిన ప్రతి ఒక్క పనులు కూడా తప్పకుండా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో శుభ సమయం గడపడం వల్ల మనశ్శాంతి, ప్రశాంతతకు అయితే ఎటువంటి కొదవత ఉండదు. మీ జీవితంలో ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా రేపటి రోజున మీరు దక్కించుకోబోతున్నారు. కానీ విని ఎరుగని అతిపెద్ద శుభవార్తలు కూడా మీ చెవిన పడబోతున్నాయి. ఖచ్చితంగా విశేషమైనటువంటి రోజునైతే చెప్పుకోవచ్చు. ఎంతో అనుకూలమైన రోజుగా అయితే రేపటి రోజున మీకు నిలవబోతుంది. అలాగే రేపటి రోజున మీకు సాధారణమైన రోజు కానే కాదు, చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక కీలకమైన మార్పు అయితే మీ జీవితంలో రాబోతుంది. మీ గుమ్మం ముందు నిలబడి మీకు ఆశ కల్పిస్తూ ఉంటుంది. ఎన్నో కష్టాలు, అవమానాలు దిగమింగి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, నిరాశ నిస్పృహలు కావచ్చు, అటువంటి వాటి అన్నిటికీ కూడా ముగింపులు పోయే ఒక సరికొత్త సమయం అనేది మీకు చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి ఉన్నట్టుండి మీకు వారి యొక్క అసలు స్వరూపం అయితే బయటపడబోతుంది. ఆ వ్యక్తి కేవలం మీకు ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిగతుల ఆధారంగా ప్రత్యేకమైన మార్పును కూడా చూపిస్తున్నాయి. శని, శుక్రుడు, బుధుడు అలాగే అంగారకుడి యొక్క అనుకూల ప్రభావం కూడా మీకు మీ జీవితంలో రేపటి రోజున సరికొత్త అవకాశాలు ఏర్పడేటువంటి సరికొత్త సూచనలు కూడా బాగా బలంగా కనబడుతున్నాయి. రేపటి రోజున మీ యొక్క యోగం అనేక రకాలుగా నిలిచిపోయినటువంటి పనులను సైతం ముందుకు కదిలే విధంగా అయితే ఉండబోతుంది. మీ యొక్క పరిస్థితి చక్కగా మెరుగుపడబోతుంది. మంచి అదృష్టం కలిసి రాబోతుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలనే విషయంలో చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో నమ్మి మోసపోయిన వారు మీ యొక్క మంచితనం ద్వారా మీ యొక్క మంచితనాన్ని ఉపయోగించుకొని మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన వారు చాలామందే ఉన్నారు. మీరు మరలా తారసపడబోతున్నారు. ఒక్కొక్కటి మీ ముందుకు తప్పకుండా రాబోతున్నాయి. ఎవరు నిజంగా మీ శ్రేయస్సును కోరబోతున్నారు, ఎవరు మీ ఎదుగుదలను చూసి అసూయపడుతున్నారు అనేది తప్పకుండా కాలం రేపటి రోజున మీకు ఎదురు చూపించబోతుంది. భావోద్వేగాలకు లోను కాకుండా చాలా ప్రశాంతంగా జీవితాన్ని గడపడం చాలా అవసరం. మీ జీవితంలో జరిగే మార్పులను అర్థం చేసుకొని చివరి వరకు తప్పకుండా అయితే మీరు ఓపికతో, ఓర్పుతో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా మీ యొక్క గ్రహాల యొక్క అనుకూలత ఏ విధంగా ఉందంటే కనుక మీపై రేపటి ఉన్న దైవిక సంకేతాలు సరైనటువంటి విధంగా అర్థం చేసుకొని రేపటి ముందుకు సాగితే మాత్రం అదృష్టం అనేది మీ వైపు తప్పకుండా నిలబడుతుంది. మీకు చేతికి వచ్చినటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా మీరు కోల్పోకుండా తప్పకుండా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మీ జీవితంలో మిమ్మల్ని నమ్మించి ద్రోహం చేసిన వారు మీకు అందుకోబోయేటువంటి శుభవార్త గురించి తప్పకుండా విని ఆశ్చర్యపోతారు.
మీ యొక్క మంచి శుభవార్త ఏ విధంగా ఉంటుందంటే చాలాసార్లు ఒక విషయం గమనించుకొని ఉంటారు. అన్నీ బాగానే ఉంటాయి, అన్నీ బాగానే జరుగుతున్నాయని చెప్పి అనుకునే సమయంలో అకస్మాత్తుగా ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆ పని ఆగిపోవడం, నమ్మినటువంటి వ్యక్తి మాట మార్చడం, చివరి క్షణంలో అవకాశం చేజారిపోవడం ఇటువంటివన్నీ జరుగుతూ వచ్చి ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు కేవలం యాదృచ్ఛికమైతే కాదు, కొన్ని కొన్ని సందర్భాల్లో మీ జీవితంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావాలు కూడా మీ యొక్క నిర్ణయాలను, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క ప్రవర్తన అన్నీ కూడా ఇలా సృష్టించే విధంగా అయితే ఉంటాయి. ఆ ఒక్క ప్రభావాలు క్రమంగా తొలగిపోయే సమయం అయితే మీకు ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ప్రతి ఒక్క అడ్డంకు కూడా తొలగిపోయి మీకు మంచి శుభగడియలు అయితే రాబోతున్నాయి. మీ జీవితంలో రాబోయే ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా తప్పకుండా మీరు ఓర్పుతో పనిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్క అడ్డంకి తొలగిపోయి మీకు అదృష్టయోగం తప్పకుండా ఉంటుంది. ఒక పరిస్థితి ఎక్కువ కాలం అయితే కొనసాగదు. మీ ముందే నవ్వుతూ మాట్లాడి మీ వెనుక నుండి విజయాన్ని అడ్డుకోవడానికి ఎదురు చూసిన ప్రతి ఒక్క వ్యక్తి చేసిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క నిజస్వరూపం అనేది బయటపడబోతుంది. వారు మీ యొక్క బంధువు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కూడా కావచ్చు. ఆ వ్యక్తి యొక్క మాట ద్వారా నిజం అనేది మీకు తప్పకుండా తెలిసే అవకాశం అయితే ఉండబోతుంది. ఆ నిజం తెలిసిన వెంటనే కోపంతో రగిలిపోయి ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఏదైనా భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడని చెప్పి తప్పకుండా ఓర్పుతో శత్రువును ఓడించడం కంటే గొప్ప విజయం ఏదీ ఉండదు. మీ యొక్క శక్తి లేని ఎడల మీ యొక్క లక్ష్యాల మీద మీరు తప్పకుండా దృష్టి పెట్టడం మీ యొక్క ఎదుగుదలకు కారణమవుతుంది. మీ యొక్క ప్రశాంతత మీ యొక్క అతిపెద్ద ఆయుధం అనేది మీరు తెలుసుకోవాలి. మౌనం వహించడం ఎంతో మంచిది. శుభపరిణామం కోసం ఆర్థికంగా మీకు ఎదురు కాబోతుంది. చాలా కాలంగా మీకు ముందుకు జరగనటువంటి ఒక సమస్యకు తగిన పరిష్కారం తప్పకుండా రేపటి రోజున మీ ఎదుట నించోబోతుంది. మీకు వచ్చే అవకాశాలన్నీ కూడా మీ ముందుకు రావడం సంకేతాలు, గొప్ప సంకేతాలు కనబడుతున్నాయి. అవకాశాన్ని నిర్దేశించకుండా మీరు సరైన కొత్త అధ్యాయం ప్రారంభించినట్లే ధనయోగం ఏ విధంగా రాబోతుందనేది అవకాశాలు కూడా మీరు తప్పకుండా మీ గుమ్మం బయట అయితే నిలిచోబోతున్నాయి. ఈ మీ జీవితంలో ఏ విధంగా అయితే ప్రారంభం కాబోతుందనేది మహాపరిణామం ధనయోగానికి సంబంధించినటువంటిది. రేపటి రోజున చాలా కాలంగా ఆగిపోయినటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో మీ జీవితంలో తప్పకుండా మార్పుకి అయితే నాంది పలకబోతుంది. సంపాదించిన సంపాదన నిలబడకపోవడం, రావాల్సిన డబ్బు ఆలస్యంగా రావడం, వ్యాపారంలో లాభ నష్టాలు, ఒడిదుడుకులు, ఉద్యోగుల ఎదుగుదల ఆగిపోవడం ఇటువంటివన్నీ సమస్యలు మీరు బాధపడుతున్నట్లయితే మెల్లగా మీరు రేపటి రోజున అయితే అటువంటివన్నీ పరిష్కరించే దిశగా అయితే ఉండబోతున్నాయి. నిలిచిపోయిన ప్రతి ఒక్క పని శుభ పరిణామాలతో మళ్ళీ కదలడం అయితే మొదలు కాబోతుంది. మీ యొక్క పాత జీవితంలో రేపటి రోజున కనిపిస్తాయి. రేపటి రోజున మాత్రం మీ కళ్ళకు ముందు ప్రతి ఒక్క కళ కూడా మీరు కన్న ప్రతి కళ, మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. ప్రతి ఒక్క చిన్న అవకాశాన్ని మీరు అందిపుచ్చుకొని విజయానికి పునాది వేయబోతున్నారు. ప్రతి పాత పరిచయంలో కూడా వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కోరడం, గతంలో వదిలేసినటువంటి కొన్ని బంధాలు తిరిగి ముందుకు రావడం వంటివి జరుగుతూ ఉంటాయి. ధైర్యంగా ప్రతి ఒక్క అడుగు ముందుకు వేయడం ద్వారా మీరు తప్పకుండా గమ్యాన్ని అయితే పూర్తిగా చేరుకోగలరు. మీ యొక్క నియమాలు తీసుకోవడం మాత్రం ఎటువంటివి చేయకండి. ఎవరి మాటలు గుడ్డిగా నమ్మవద్దు. ఎవరైనా సలహాలు ఇచ్చినా వాటిని చాలా బాగా ఆలోచించి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా కుటుంబ సభ్యులతో చర్చించి వాటిని ఆచరించడం చాలా మంచిది. మీ యొక్క సంపాదనలో కొంత భాగాన్ని కూడా దాన ధర్మాలకు మీరు ఇవ్వడం ద్వారా, ఎటువంటి కార్యక్రమాలకు ఇవ్వడం ద్వారా, పూజా కార్యక్రమాలకు ఇవ్వడం ద్వారా కూడా చాలా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. అంత శుభాన్ని అయితే మీకు తప్పకుండా రేపటి రోజున రాబోతుంది. రేపటి రోజున మీరు ధనయోగంతో ఎవరైతే ఉంటారో మీ జీవితంలో ముఖ్యమైనటువంటి ఒక పరీక్షా కాలం కూడా మీకు దేవుడు ఇచ్చినట్లయితే తెలుస్తుంది. దేవుడిచ్చిన పరీక్ష అన్ని రకాలుగా కూడా మారబోతుంది. ఒక వ్యక్తి మీ ముందుకైతే అదృష్టంగా తీసుకురాబోతున్నారు. అనుకూలంగా మారేటువంటి ఒక రోజు మీ ఎదుటికి రాబోతుంది. మీ జీవితంలో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ఈ యొక్క రాశి గల వారి యొక్క ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. అయితే రేపటి రోజున మీరు తప్పకుండా దైవనామ స్మరణ చాలా చక్కగా అయితే మనస్ఫూర్తిగా చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున ఉదయం నిద్ర లేవగానే తప్పకుండా మీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకాలంటే ఉదయం నిద్ర లేవగానే ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు నీటి చల్లుకొని అలాగే గోమూత్రం చల్లుకోవడం, సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించడం, అంటే రాగి చెంబులో నీటిని వేసి అందులో తెల్లని ఎర్రని పుష్పాలను వేసి సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించి సూర్య నమస్కారాలు చేసుకొని ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవడం, దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దేవుని దర్శించుకోవడం, కులదేవతను ఆరాధించుకోవడం ఇటువంటివన్నీ చేసుకోవడం ద్వారా మీరు చేపట్టబోయే ప్రతి ఒక్క పనిలో కూడా తప్పకుండా విజయం సాధిస్తారు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.